ఇంత అందమైన బొమ్మని ఏ కుంచెతో గీయాలని ఆలోచిస్తున్నా. ఆల్రెడీ గీసావుగా నీ మనసు కాగితం మీద, మళ్ళీ ఎందుకు గీయటం? పారాణితో నీ పాదాలు చాలా అందంగా ఉన్నాయి ఆర్య. అవునా? అయితే నా పాదాలను ఇస్తాను, తీసుకెళ్ళి పూజ చేసుకో, పూజ గదిలో పెట్టుకొని. తప్పే ఉంది? అదేదో అంటారు కదా, బ్రహ్మ కడిగిన పాదాలు విష్ణువి అని. అలాగే ప్రేయసి పాదాలు పూజించిన ప్రియుడు అని ఈ లోకం చదువుకుంటుందిలే. కార్తీక్ ప్లీజ్, నీకు మళ్ళీ పడిపోయే ఓపిక నాకు లేదు. సంవత్సరాలు, యుగాలు, కల్పాంతరాలు తపస్సు చేస్తే దొరుకుతాడురా నీలాంటి వాడు ప్రేమికుడుగా. కానీ అవేమీ అవసరం లేకుండానే దొరికేసావు నువ్వు నాకు. ఏం శాపమో ఏంటో, నిన్ను వదులుకోవాల్సి వస్తుంది. శాపం నీది కాదు ఆర్య, నాది. నీలాంటి గొప్ప మనసులో ప్రేమికుడిగా స్థానం పొందగలిగే వరం ఇచ్చిన దేవుడు జీవితాంతం నీతో కలిసి నడిచే యోగ్యత మాత్రం ఇవ్వలేదు. ఎందుకో? అబ్బో, యోగ్యత, వరం చాలా గొప్పగా మాట్లాడుతున్నావే. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? గుండెకి గాయం కన్నా గొప్ప పాఠం ఎవరు నేర్పగలరు ఆర్య? నిజమే, తగిలిన గాయం నేర్పే పాఠం ఏ గురువు నేర్పలేనిది, ఒక్క కాలం మాత్రమే చూపగలిగేది. అలాంటి కాలాన్ని ఒక కోరిక అడగాలనుంది. ఏంటది? మళ్ళీ నేను ఎప్పుడు చూసినా ఇలా పెళ్లి కూతుర్లానే చూడాలని. అదేంటి? ఎందుకంటే నీకింకా పెళ్లి కాలేదని, కాబోతుందని నా మనసుని నేను మోసం చేసుకోవచ్చుగా. నీకు మనసుల్ని మాయ చేయటమే వచ్చనుకున్నా, మోసం చేయటం కూడా వచ్చా? రాదార్య, నేర్చుకోవాలి. ఏంటి, మోసం చేయటమా? కాదు, నిన్ను మర్చిపోవడం. కన్నీళ్లు పెడుతున్నావా నా కోసం? ఇన్నాళ్ళు నా ప్రేమ నీ హృదయాన్ని గెలుచుకుందనుకున్నా, నీ కన్నీళ్ళను కూడా గెలుచుకుందా? పోనీలే, హృదయాన్ని గెలుచుకున్న ప్రేమ పదిలం, కన్నీళ్లను గెలుచుకున్న ప్రేమ అమరం. నీ ప్రేమ ఎంత గొప్పదో చెప్పాను, మరి నా ప్రేమ ఎలాంటిదో చెప్పచ్చుగా కార్తీక్. అమ్మ రాసే ఉత్తరంలా నీ ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది ఆర్య. నా ప్రేమని అమ్మ ప్రేమతో పోల్చావా? మరి అమ్మ ప్రేమ వదిలి వెళ్ళిపోతే ఉండగలవా? అమ్మ ప్రేమతో పోల్చగలిగే ఎంత గొప్పదా నా ప్రేమ. ఆ మాయ మాటలకే పడిపోయాను వాడికి నేను. అవును, మనుషులు చేస్తే అది మాయ, మధుసూదనుడు చేస్తే అది లీల. అసలు అమ్మలాంటి ప్రేమ వదిలి వెళ్ళగలదు?